రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సేవ్ కరేడ్ అసలు ఏంటి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నా పేరు ముస్తఫా షేక్, మీరు చూస్తుంది మున్నా వ్లాగ్స్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మరిన్ని నోటిఫికేషన్లు అందుతాయి మీకు. NH16 కలకత్తా చెన్నై హైవేలోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలోపాడు మండలం కరేడు గ్రామం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే ఇండోసోల్ ప్రాజెక్ట్ ఇక్కడ రానుంది. అదేంటి, పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్ర సంపద పెరుగుతుంది అనుకుంటున్నారు కదా. అసలు సమస్య ఇక్కడే వచ్చింది. ఇండోసోల్కి ఇచ్చింది ఏకంగా 8,400 ఎకర్స్. ఇది సంవత్సరానికి 2 లేదా 3 పంటలు పండే పొలాలు. ఇప్పుడు అర్థమవుతుందిగా ఎందుకు 2 వారాల నుంచి కరేడు గ్రామ ప్రజలు రాస్తారోకోలు చేస్తూ పొలాలే ముద్దు, కంపెనీ వద్దని చెప్పి తిరుగుతున్నారు. అసలు విషయాల్లోకి వెళ్తే, రాష్ట్ర ప్రభుత్వం మార్చి 25వ తారీఖున GOMS నెంబర్ 43ని విడుదల చేసింది. అసలు ప్రాబ్లం అంతా ఈ జీవోలోనే ఉంది. నేను ఒక్క విషయం కూడా తప్పుగా మీకు ఇప్పుడు చెప్పను. యాస్టీస్గా ఆ జీవోలో ఏముందో అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ సంస్థ అయిన ఇండోసోల్కి సుమారు 8,500 ఎకరాలని పవర్ ప్లాంట్ నిమిత్తం వాళ్ళకి అలోకేట్ చేశారు. దాని డీటెయిల్స్ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇదేదో కొత్త ప్రాజెక్ట్ కాదండి. ఇదివరకే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి గతంలో జగన్ గారి ప్రభుత్వంలో సుమారు 5,000 ఎకరాలు రామాయపట్నం దగ్గరలోని చేవూరు రావూరు గ్రామంలో అలోకేట్ చేశారు. కానీ ఇప్పుడు ఆ భూమిని క్యాన్సిల్ చేస్తూ దాన్ని BPCL కంపెనీకి డైవర్ట్ చేశారు. ఇప్పుడు ఇండోసోల్కి కరేడు గ్రామంలోని 8,400 ఎకరాలని ఇస్తున్నారు. అలాగే ఇప్పటికే మొదలుపెట్టిన ఇండోసోల్ ప్రాజెక్ట్ చేవూరులో 114 ఎకరాలు ఉంది. ఆ 114 ఎకరాలు అలాగే ఉంచి మిగతా 8,400 ఎకరాలు వచ్చి కరేడులో తీసుకోమంటున్నారు. జీవోలో చెప్పింది ఏంటంటే, ఈ 8,500 ఎకరాలు సరిపోకపోతే మన్నేరు వాగుకి ఆనుకొని బింగినపల్లి గ్రామం సింగరాయకొండ మండలంలో ఉందండి, దాంట్లో కూడా ల్యాండ్ ఎక్వైర్ చేయొచ్చు అని జీవోలో మెన్షన్ చేశారు. అసలు జీవోలో ఈ ప్రాజెక్టు విలువ వచ్చి 69,000 కోట్లని, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 13,000 మందికి ఇస్తున్నామని చెప్తున్నారు. అసలు సమస్య ఎక్కడొచ్చిందంటే, ఈ 8,400 ఎకరాలు కరేడులో ఏదైతే కంపెనీకి ఇస్తున్నామంటున్నారో అవి సంవత్సరానికి 2 లేదా 3 పంటలు పండే భూమి. అలాంటి భూమిని రైతు వదులుకోవటానికి సిద్ధంగా లేడు. ఎందుకంటే తరతరాలుగా వాళ్ళు వ్యవసాయం మీదే ఆధారపడిన కుటుంబాలు. కరేడు గ్రామం కేవలం వ్యవసాయానికే కాదు, సముద్ర తీర ప్రాంతం అవడంతో మత్స్యకారులు కూడా అంతే ఎత్తున ఉన్నారు. ఇప్పుడు ఈ కంపెనీకి ఇన్ని ఎకరాలు ఇస్తుంటే వాళ్ళు ఫ్యూచర్లో అక్కడ సరిహద్దు కూడా నిర్మిస్తారు. చేపల వేటకి అనువుగా ఉంటుందో లేదో, మా బతుకులు ఏమైపోతున్నాయో అని చెప్పి మత్స్యకారులు కూడా అంతే విధంగా ఆందోళన చెందుతున్నారు. కనీసం ప్రభుత్వం ఇక్కడ వాళ్ళ అనుమానాల్ని నివృత్తం చేయకుండా డైరెక్ట్గా ఈ నెల 4వ తారీఖున భూసేకరణకు సంబంధించి గ్రామసభకి చేశారు. ఆ గ్రామసభలో గ్రామం మొత్తం ముక్త కంఠంతో మాకు ఇండోసోల్ వద్దు, మా పొలాలే ముద్దు అని చెప్పి భూసేకరణకి వ్యతిరేకంగా ఓటు వేశారు. అయినా కూడా ప్రభుత్వం మంకుపట్టు పట్టడంతో ఎలాగైనా భూసేకరణ చేసి తీరుతామని ఈ నెల గ్రామసభ కూడా సబ్ కలెక్టర్ గారి అధ్యక్షతన జరిగింది. ఊరు మొత్తం ఒకే నినాదంతో ఇండోసోల్ వద్దు, మాకు పొలాలే ముద్దు అని భూసేకరణకి వ్యతిరేకంగా ఓటు వేశారు. అయినా కూడా ప్రభుత్వం బలవంతంగానైనా భూసేకరణ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. అందుకే 2 వారాల నుంచి ప్రజలు పార్టీలకు అతీతంగా చిన్న పెద్ద, ముసలి ముతక, ఆడామగ అని భేదం లేకుండా ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. కరేడు గ్రామం కందుకూరు నియోజకవర్గంలో వస్తుంది. ఎమ్మెల్యే గారైన శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారు ఈ సమస్య మీద అడిగితే తను చంద్రబాబు గారి దగ్గరికి ఈ విషయం తీసుకెళ్లానని, ఆ 2 లేదా 3 పంటలు పండే 2,000, 3,000 ఎకరాలని మినహాయిస్తానని హామీ ఇచ్చారు. కానీ అసలు మాకు ఈ ప్రాజెక్టే వద్దని చెప్పి ప్రజలు ఆందోళన చేయడంతో అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ఇంత బలవంతంగా ప్రాజెక్ట్ కట్టడం అవసరమా అని కొందరైతే,
అసలు సోలార్ పవర్ ప్లాంట్కి ఏకంగా 8,500 ఎకరాలు ఇవ్వడం అవసరమా? ఎకరాలతో ఈ పొలాలతోనే పాటు చెరువులు, కుంటలు అన్నీ కూడా ఇండస్ట్రీకి అనుబంధంగా ఉంటాయి కాబట్టి అవి కూడా దానికి దారాదత్తం చేయటం జరిగింది. ఇంత ఎత్తున ఇబ్బంది పడుతూ ప్రజల్ని ఈ కంపెనీ మొదలు పెట్టడం అనేది అవసరమా అనేది పాలకపక్షమే ఆలోచించాలి. చూద్దాం. వీళ్ళ ఖరీదు సమస్య తొందరగా సాల్వ్ అవ్వాలని, అందరికీ న్యాయం చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. మీ లైక్, కమెంట్సే నాకు ఈ వీడియోకి హెల్ప్ అవుతాయి.